హలో అండి. హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. మరొక ముఖ్యమైనటువంటి వర్క్ అప్డేట్‌తో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగిందండి. థంబ్‌నెయిల్ చూస్తే మీ అందరికీ క్లారిటీగా అర్థమైపోయే ఉంటుందనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాజధాని అమరావతిలో వాటర్ పైప్ లైన్ల నిర్మాణం గురించండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం థంబ్‌నెయిల్‌లో పెట్టుకున్న విధంగా 10 కిలోమీటర్ల మేర ఈ వాటర్ పైప్ లైన్ ఏదైతే ఉందో దానిని పూర్తి చేయడం జరిగిందండి. ఇంతకీ ఎక్కడ ఈ పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేశారు రాజధాని అమరావతిలో అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడైతే మనం రాజధాని అమరావతిలో N9 రోడ్లో ఉన్నామండి. ఈ N9 రోడ్ అనేది ఉద్దండరాయునిపాలెం నుంచి నిడమర్రు వరకు 13.16 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. బిఎస్ఆర్ కంపెనీ వారైతే ఈ రోడ్డుని నిర్మాణం చేస్తూ ఉన్నారండి. చూడొచ్చు పైప్ లైన్ నిర్మాణం చూసినట్లయితే దాదాపుగా పైప్ లైన్ నిర్మాణం మొత్తం కూడా పూర్తయిపోయింది. ఏదైతే ఈ N9 రోడ్డు ఉందో ఇది మనం చెప్పుకున్నాం కదా, 13.16 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి ఈ N9 రోడ్డు వెంబడి దాదాపుగా 10 కిలోమీటర్ల మేర ఈ పైప్ లైన్ నిర్మాణం అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. సాధారణంగా మనమైతే ఈ N9 రోడ్లో ప్రయాణించవచ్చు. చాలా వరకు ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయిపోయింది. అయితే ఈ రోడ్డు వెంబడి ప్రయాణిస్తున్నప్పుడు ఈ పైప్ లైన్ అనేది దాదాపుగా కనిపించదు. ఇక్కడ మనం చూసారా, ఈ పైప్ లైన్ నిర్మాణం చేసి దానిపైన ఇసుకని ఆ పైప్ లైన్ మొత్తం కూడా నింపేసినటువంటి పరిస్థితి చూసారా. ఇదిగో మనం బైక్ పైన వెళుతూ కూడా ఈ నిర్మాణాన్ని చూద్దామండి. సాధారణంగా అండి ఈ పైప్ లైన్కి సంబంధించి పనులు మొత్తం వివరంగా చెప్పాలంటే 2014, 2019లో ఈ పైప్ లైన్ మొత్తం కూడా నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తర్వాత పూర్తిగా నిర్మాణం చేయలేదు. కొద్దిగా బ్యాలెన్స్, కొద్దిగా జాయింట్లు ఇవన్నీ ఉన్నాయి. అయితే అప్పుడు పనులు ఆగిపోవటం వలన గడిచిన కాలంలో వర్షాకాలం అంతా కూడా ఆ పైప్ లైన్లోకి బురద నీరు ఈ విధంగా 5-6 సంవత్సరాలు ఆ పైపుల్లోనే ఉండిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ పైపులన్నీ కూడా కుంగిపోయి కొన్ని చోట్ల తుప్పు పట్టినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మరలా రాజధాని అమరావతిలో రెండో దఫా పనులు మొదలైన తర్వాత ఆ పైపు లైన్ల మొత్తాన్ని కూడా తొలగించి వేశారు. చూసారా, మొత్తాన్ని తొలగించి వేసి వాటన్నిటినీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తిరిగి శుభ్రం చేసి మరలా రీమోడలింగ్ చేసి ఈ విధంగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. మామూలుగా అయితే ఈ పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేయాలంటే చాలా ఈజీ అనండి. ఏంటంటే ఈ పైప్ లైన్ అనేది కొత్తగా నిర్మాణం చేస్తే చాలా ఈజీగా నిర్మాణం చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ జరిగినటువంటి పని మీ అందరికీ తెలిసిన విషయమే. పాత లైన్ నిర్మాణాన్ని తీసివేసి, మొత్తం పాడైపోయినటువంటి పాత లైన్ మొత్తాన్ని తీసివేసి మరలా అదే స్థానంలో కొత్త లైన్ నిర్మాణం చేయడం వలన చాలా సమయం అయితే పట్టిందనే మనం చెప్పుకోవచ్చు. అయినా కానీ చాలా స్పీడ్గా సమయం పట్టినా కానీ చాలా స్పీడ్గా నిర్మాణం అయితే చేశారండి. ఇదంతా కూడా ఈ ఎర్రమట్టి ఇదంతా కప్పేశారు కదా, ఈ లైన్ మొత్తం కూడా నిర్మాణం పూర్తయింది. కేవలం పైప్ లైన్ మాత్రమే కాదండి, ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ పనులు, భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు, డక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. దానిపైన ఈ విధంగా ఎర్ర గ్రావెల్ని అయితే నింపేస్తూ ఉన్నారు. దానిపైన చెట్లు ఇవన్నీ రాబోతున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా మనం చూడొచ్చు, కొత్తగా కనిపిస్తున్నాయి కదా పైపులు ఇవన్నీ. ఇక్కడ మొత్తం N9 రోడ్ అనేది 13.16 కిలోమీటర్లు అని మనం చెప్పాం కదా. అయితే మిగిలిన 3 కిలోమీటర్లు ఎందుకు ఆగింది ఈ పైప్ లైన్ అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. అది కూడా వివరిస్తాను. ఏంటంటే ఈ N9 రోడ్డుని ఒక 10 రోడ్లు అయితే ఈ సిరీస్ రోడ్లు క్రాస్ అవుతూ వెళ్తాయి. ఏంటంటే E14, E13, E12, E11 కానీ ఈ విధంగా ఈ సిరీస్ రోడ్లు ఒక 11 N సిరీస్ రోడ్ని అయితే క్రాస్ అవుతూ వెళ్తాయి. ఇలా క్రాస్ అయిన ప్రతి చోట కూడా కొద్దిగా ఈ పైప్ లైన్ నిర్మాణం ఆగింది. ఎందుకు ఆగిందంటే మనందరికీ తెలిసిన విషయాలండి. ఈ రోడ్లు రెండు క్రాస్ అయ్యే దగ్గర ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ కానీ, ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ, అలాగే ఈ వాటర్ పైప్ లైన్లు కానీ ఇవన్నీ కూడా ఇంకాస్త లోతుగా నిర్మాణం చేయవలసి ఉంటుంది. అందువలన ఈ అనుకూలత కోసం రోడ్లు క్రాస్ అయ్యే దగ్గర ఈ పైప్ లైన్ నిర్మాణం అయితే ఆగిందండి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూసారా, ఈ పైపులు అన్నీ కూడా పాతవే. ఇవన్నీ 2014, 2019లోనే వాటర్ పైప్ లైన్ నిర్మాణం చేసినటువంటి పైపులు ఇవన్నీ మనం చూడొచ్చు. ఈ పైపులన్నీ కూడా అక్కడి నుంచి రిమూవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి వాటన్నింటినీ
వాటిపైన ఉండేటువంటి తుప్పు వీటన్నిటిని కూడా ఎక్కడెక్కడైతే తుప్పు పట్టిందో వాటంతటిని కూడా వదిలించేసి మరలా కొత్తగా రీపెయింటింగ్ చేసి మరలా కొత్తగా కొత్త పైపులు మాదిరిగా చేసి ఇక తరువాత వీటన్నిటికీ పెయింట్ కోటింగ్ వేసి అప్పుడు వీటన్నిటిని మరలా నిర్మాణానికి పంపిస్తున్నారండి. చూసారా ఎంత పెద్ద పనో. 2014 2019లోనే ఈ పైపులన్నీ కూడా నిర్మాణం పూర్తయిపోయి ఉంటే ఇప్పుడు మరలా ఈ డబుల్ పని ఉండేది కాదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ కొత్తగా నిర్మాణం జరిగినటువంటి ఈ పైప్ లైన్ ఏదుందో పైపులు అన్నీ కూడా ఈ విధంగా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే వాటన్నిటిని మరలా పైప్ లైన్ నిర్మాణంలో వాడారండి. చూసారా ఎంత నాణ్యతగా పనిచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈ N9 రోడ్డుకి సంబంధించి ఒక్క పైప్ లైన్ మాత్రమే కాదండి, రోడ్డు దాదాపుగా పూర్తి కావచ్చినటువంటి పరిస్థితి. మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఈ N9 రోడ్డు అయితే దాదాపుగా పూర్తి కావచ్చింది. అంత వేగంగా నిర్మాణం జరుగుతుందండి. మనం చూసాం కదా, ఈ రోడ్డు వెంబడి వచ్చే పైప్ లైనే నిర్మాణమే పూర్తి చేశారంటే దాదాపుగా ఆ రోడ్డు నిర్మాణం పూర్తి కావచ్చింది. దాని గురించి సపరేట్ వీడియో మనం చేసుకుందామండి. అయితే ఇక్కడ ఈ పైపుల గురించి కనుక మనం చూసినట్లయితే ఇదంతా కూడా పైపుల డంపు మనం చెప్పుకున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ చూసారా, పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరలా ఈ పైప్ లైన్లోకి బురద నీరు కానీ వర్షపు నీరు కానీ ఏమన్నా చేరతాయేమోని ఈ పైప్ లైన్ చుట్టూతా కూడా ఒక కట్ట మాదిరిగా పోసినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి. ఇదంతా కూడా కొత్తగా కట్ట పోసారు. మనం దూరంగా కూడా చూడొచ్చు, ఒక ప్రొక్లైనర్ పనిచేస్తూ ఉంది. ఇది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ బురద నీరు ఈ వర్షపు నీరు వెళ్ళడం వల్లనే కదా 2014 2019లో నిర్మాణం చేసినటువంటి ఆ పైప్ లైన్ నిర్మాణం దెబ్బతిన్నది. అందువలన అలాంటి పరిస్థితి మరలా తలెత్తకుండా ఇక్కడైతే కట్ట మాదిరిగా పోశారు. ఇదిగో చూడొచ్చు, మొత్తం కూడా మనకి మట్టితో కప్పివేయడం వలన, ఇసుక మట్టితో కప్పివేయడం వలన ఆ లైన్ అయితే కనిపించదు, కానీ మనకు అక్కడక్కడ కొద్దిగా కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు. చూశారు కదండి, ఈ వీడియోలో N9 రోడ్లో ఈ వాటర్ పైప్ లైన్ నిర్మాణం అనేది 10 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. ఇదిగోండి ఈ భారీ క్రేన్ ద్వారానే ఆ పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేశారండి. ఇది ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఇదిగోండి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మట్టిలో ఇలా కప్పి వేస్తారు. అయితే ఇక్కడ కొద్దిగా డ్రైనేజీ పనులు ఉండడం వల్ల తిరిగి మరలా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం చూడొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అందువల్ల దయచేసి లైక్ చేయండి. రాజధాని అమరావతిలో మీరు ఏ ప్రాజెక్టు గురించి చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఖచ్చితంగా చూపించడానికి 100% ప్రయత్నిస్తాను. నమస్కారం.